తెలంగాణలో 3,52,00,000 మందిలో కేవలం 1% మాత్రమే ఈ ఫెస్టివల్‌ని జరుపుకుంటారు. దానికోసం నేను దాదాపు 800 కిలోమీటర్లు బైక్ పైన ట్రావెల్ చేసి ఒక చిన్న విలేజ్‌కి చేరుకున్నా. అదే నాకు జన్మనిచ్చిన ఊరు, మా ఊరు టీకన్నపల్లి. మిగతా వారికి ఊరు ఎలా కనిపించినా నాకు మాత్రం చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, ఎంతో ఫ్రెష్గా అనిపించింది. అండ్ మన ఊరంటే మనకు చాలా కంఫర్టబుల్ లొకేషన్. అండ్ దాంతోపాటే ఈ పండుగ గురించి మాట్లాడుకుంటే ఈ ఫెస్టివల్ వచ్చేసి మొత్తం 3 రోజులైతే సెలబ్రేషన్ చేస్తారు. దాంట్లో మొదటి రోజే పోలాల అమావాస్య. ఈరోజు నేతకాని అనే క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ యాన్సిస్టర్స్ అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, అంటే చనిపోయి స్వర్గీయులైన వాళ్ళకి బియ్యము, ధాన్యాలు, అలాగే వెజిటేబుల్స్ అయితే సమర్పిస్తారనమాట. దీనికోసము సపరేట్గా ఒక అయ్యవారు అయితే మన ప్రతి ఇంటికి వచ్చి బియ్యం ఇవ్వడం అయితే జరుగుతుంది. దీన్నే మన తెలంగాణలో ఫేమస్గా, అంటే మా సైడ్ వరకు మాత్రం దీన్ని బియ్యం ఇవ్వడం అని చెప్పేసి అంటారు. మళ్ళీ అదే రోజు సాయంత్రం మనకు మట్టితో, అంటే తీసుకొచ్చిన పుట్ట మట్టితో ఎడ్లనైతే తయారు చేయడం జరుగుతుంది. పొలాల అనేటికి మనకు ఎడ్లని కూడా అలంకరించుకొని, ఎవరింట్లో అయితే కొత్తగా పెళ్ళైన దంపతులు ఉంటారో, అంటే కొత్త జంట ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరం పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఎడ్లనైతే తయారు చేసి నైటు, అంటే రాత్రి వాటికి పూజ చేసుకొని ప్రసాదాలు అయితే పెడతారన్నమాట. సో డే 2 వచ్చేసి బడగ. ఈరోజు మనకు సంవత్సరం అంతా చేసిన కష్టానికి గుర్తుగా ఈరోజు అయితే ఒక రోజు అయితే ఎంజాయ్ చేస్తారనమాట. ఈరోజు వచ్చేసి మనకు మగవాళ్ళ పండగ అని చెప్పేసి కూడా చెప్తారు. అండ్ ఇదే రోజు మనకు మొదట్లో ఇంట్రోలో చూపించాం కదా ఏవైతే మట్టి బొమ్మలు ఉన్నారో, సో అది వచ్చేసి ముస్లామా అన్నమాట. సో వాళ్ళు వచ్చేసి మన నేతకాని క్యాస్ట్కి ఫస్ట్ యాన్సిస్టర్స్ అన్నమాట. సో వాళ్ళకు గుర్తుగా ఈ ఫెస్టివల్ అయితే జరుపుకుంటాం. అండ్ వాళ్ళని తీసుకొని ఊరంతా అయితే తిప్పడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అండ్ చూడండి, ఇంకా డీజే పెట్టుకొని డ్యాన్సులు కానీ బ్యాండ్ కానీ వేరే లెవెల్ ఉంటుంది. బడగ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే బడగ అన్నట్టుగా ఉంటుంది. సో బడగ దృశ్యాలు ఒక్కసారి చూడండి. అండ్ ఈ డీజే తీసుకొని మనము ముసలావిడ వాళ్ళని తీసుకొని ఇంకా మన చెరువుగట్టు దగ్గరగా అయితే వెళ్తామన్నమాట. సో అక్కడి వరకు మనకు డీజే అయితే మనతో పాటు వస్తూ ఉంటుంది అండ్ డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా కొత్తగా పెళ్ళైన కపుల్స్ ఎవరైతే ఉంటారో, నిన్న చెప్పాం కదా డే 1లో చేసిన ఎడ్లని తీసుకొని వీళ్ళతో పాటు చెరువుగట్టు వరకు అయితే వెళ్ళాలి. సో ఆ సీన్స్ అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో.
చలో జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఈ మూడు సో రెండవ రోజు బడగా అయితే మనకు ఎడ్లను నిమజ్జనం చేసిన తర్వాత చెట్లను ముడివేయడం అనే కార్యక్రమంతో అయితే క్లోజ్ చేస్తామన్నమాట. అండ్ ఈ చెట్లను ముడివేయడం వెనుక కారణం ఏంటంటే మనకు జీవితంలో ఎలాంటి కష్టాలు రాకూడదు అని చెప్పేసి ఈ చెట్లను అయితే ముడివేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంటికి వచ్చినాక మళ్ళీ కొత్త దంపతులు ఎవరైతే ఉంటారో కొత్త నోము అని చెప్పేసి దంచడం అయితే జరుగుతుంది. దీనికి వచ్చేసి మనకు బియ్యంలో పసుపు కలిపి దంచడం అయితే జరుగుతుందన్నమాట. దీంతో పాటే మనకు ముత్తైదువులు కూడా మనకు సపోర్ట్ అయితే చేస్తారు దంచడంలో. అండ్ దాని తర్వాత మనకు రాత్రి వచ్చేసి మనకు అసలైన లేడీస్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి డే 3 అన్నమాట. డే 3లో మనకు అంటే డే 3 కన్నా ముందు రోజు నైటే మనకు గురుగులు అయితే చేసుకుంటాం అన్నమాట ఇంట్లో. సో పుట్టమన్నులో మనము పంచధాన్యాలు కలిపి గురుగులు అయితే చేయడం అయితే జరుగుతుంది. వీటిని కూడా ఎడ్లను తయారు చేసినట్టే చేసి ఆ తర్వాత రాత్రి మనము వీటిని పూజ చేసుకొని పూజ గదిలో అయితే ఉంచుతాము. అండ్ మార్నింగే వీటన్నింటినీ తీసుకొని మళ్ళీ చెరువుగట్టు దగ్గరికి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. దీనికోసం నిన్న మగవాళ్ళు కలిసి వెళ్ళినట్టు ఇప్పుడు ఆడవాళ్ళు అయితే కలిసికట్టుగా పాటలు పాడుకుంటూ అందరూ కలుసుకొని ఈ గురుగులు అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ ఈ డే 3లో మనము నిన్న చేసుకున్న గురుగులు ఏవైతే ఉన్నాయో పంచధాన్యాలతో చేసినవి అవన్నీ తీసుకొచ్చి మనం చెరువులో అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం చెరువు నుంచి కొత్త పెళ్లి కూతురు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిపి ముత్తైదువులు కలిసి మనకు చెరువు నుంచి 5 పిడికిళ్ళ మట్టి అంటే 5 సార్లు మట్టిని తీసుకొచ్చి దానిలో ఒక తులసి చెట్టును అయితే నాటించడం జరుగుతుంది. తర్వాత తులసి చెట్టు దగ్గర గౌరమ్మ మామూలుగా మట్టితో చేసి గౌరమ్మ దగ్గర పూజ చేసి ఆ పూజతో అలాగే పాటలు పాడుకొని ఆడుకొని
ఇంటికైతే రావడం జరుగుతుంది. దాంతో మనకు డే 3తో పండుగ అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. ఇది మా పూలాల ఫెస్టివల్. అండ్ మీకు దీంట్లో ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా, నేనేమన్నా తప్పు చేశాను అనిపించినా, సో మా సిస్టమ్స్లో ఏమన్నా తప్పు ఉందా అనిపించినా మీరు కాస్త కామెంట్ అయితే చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ క్వాలిటీ ఎలా ఉందో కింద అయితే ఒకసారి కామెంట్ నాకు చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.